నువ్వు కూడా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలని అనుకుంటున్నావా? అయితే ఫస్ట్ ఈ విషయాన్ని ఎవరితో షేర్ చేయొద్దు. ఫ్యామిలీ మెంబర్స్తో అయినా, ఫ్రెండ్స్తో అయినా ఏ ఒక్కరితో కూడా షేర్ చేయొద్దు. ఎందుకంటే నువ్వు ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నావంటే నీకు మార్కెట్ పైన ఒక నమ్మకం, ఒక వ్యూ అనేది నీకు ఒక క్లారిటీ ఉంది. ఓకే, దీనిలో డబ్బులు పెడితే వచ్చే ఛాన్స్ ఉంటుంది అని ఒక హోప్ ఉంది. సో ఆ హోప్ అనేది నువ్వు ఏమి మార్కెట్స్ గురించి తెలియని వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళు నేను డిసప్పాయింట్ చేసే అవకాశం ఉంటుంది. సో నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఏ ఒక్కరికి నువ్వు ఇలా ట్రేడ్ చేయాలని అనుకుంటున్నావని, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నావని ఫస్ట్ నువ్వు చెప్పొద్దు. ఫస్ట్ నువ్వేం చేయాలంటే మార్కెట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. డిసిప్లిన్ అనేది చాలా అవసరం స్టాక్ మార్కెట్స్లో. నువ్వు మార్కెట్స్ గురించి తెలుసుకునేసరికి కొంచెం టైం పట్టొచ్చేమో, బట్ ట్రస్ట్ మీ, నువ్వు ఏమీ తెలుసుకోకుండా ట్రేడ్ చేసి మనీ సంపాదిస్తానని మాత్రం మార్కెట్లోకి రావద్దు. ఎందుకంటే బై ఛాన్స్ అలా వచ్చావు అనుకో, 1 or 2 ట్రేడ్స్ నువ్వు హిట్ అవ్వచ్చు, నీకు ప్రాఫిట్స్ రావచ్చు నువ్వు ట్రేడ్ చేసేటప్పుడు. బట్ నీకు లాంగ్ టర్మ్లో చూసుకున్నట్లయితే కొంత టైం పీరియడ్లో నువ్వు ఖచ్చితంగా నీకు వచ్చిన ప్రాఫిట్స్తో పాటు నీ దగ్గర ఉన్న క్యాపిటల్ని కూడా మార్కెట్లో కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు రాంగ్ అని మార్కెట్స్ ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాయి. సో నువ్వు ఏమీ తెలియకుండా అయితే దయచేసి దీంట్లో ట్రేడ్ చేయొద్దు. ఫస్ట్ నువ్వు తెలుసుకోవడానికి ట్రై చేయి. నువ్వు స్లోగా మార్కెట్లో ఒక్కొక్క దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు నేర్చుకున్న వాటికి బ్యాక్ టెస్టింగ్ చేస్తూ ఉండు. ఇక్కడ బ్యాక్ టెస్టింగ్ అంటే ఏంటంటే నువ్వు ఏదైనా ఒక పర్టికులర్గా ఒక కాన్సెప్ట్ గురించి నువ్వు నేర్చుకున్నప్పుడు అది నువ్వు నేర్చుకున్న కాన్సెప్ట్ అనేది మార్కెట్లో ఎంతవరకు ప్రాపర్గా వర్క్ అవుతుంది అనేది నువ్వు ఒక బుక్, పెన్ తీసుకొని నోట్ చేసుకో. అలా నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ని మార్కెట్తో కంపేర్ చేస్తూ నీ ఎక్యూరసీని నువ్వు చెక్ చేసుకో. ఫస్ట్ నీ పైన ఒక నమ్మకం నీకు వచ్చే వరకు కూడా నువ్వు డైరెక్ట్గా ట్రేడ్ చేయొద్దు మార్కెట్లో. ఇలా బ్యాక్ టెస్టింగ్ చేశాక అప్పుడు మార్కెట్లో రిస్క్ని బ్యాలెన్స్ చేస్తూ స్టార్ట్ చేయడం చాలా బెటర్ ఆప్షన్ అనమాట. నీకు ట్రేడింగ్లో క్యాపిటల్ అనేది మేజర్ పార్ట్. సో నీ క్యాపిటల్ పోగొట్టుకుంటే ఇంకా నువ్వు ఎంత నేర్చుకున్నా సరే ఏం చేయలేవు మార్కెట్లో. సో స్టార్టింగ్ స్టేజ్లో ఏమీ తెలుసుకోకుండా వచ్చి ట్రేడ్ చేసి క్యాపిటల్ని పోగొట్టుకునే కంటే నువ్వు తెలుసుకున్నాక ట్రేడ్ చేయడం చాలా మంచిది. ఎంత టైం పట్టినా పర్లేదు, దయచేసి మినిమం తెలుసుకొని మార్కెట్లో లైవ్లో ట్రేడ్ చేయడానికి ట్రై చేయి. నీకు ఏం తెలియకుండా అయితే ట్రై చేయొద్దు. ఎంతోమంది మార్కెట్లోకి వస్తుంటారు, బట్ చాలామంది ఏమీ తెలుసుకోకుండా వాళ్ళ మనీని డైరెక్ట్గా పెట్టి ట్రేడ్ చేసి లాస్ అవుతుంటారు. సో మీరు కూడా అలాగే వచ్చి ఏం తెలియకుండా వచ్చి ట్రేడ్ చేసి ఆ లూజర్స్ లిస్ట్లో చేరొద్దు దయచేసి. సరే, ఓకే, మేము నేర్చుకొని వస్తాం మంచిగా కన్సిస్టెన్సీతో, అలాగే ప్రాపర్ రిస్క్ రివార్డ్తో మెయింటైన్ చేస్తూ స్లోగా గ్రో అవుతూ నేర్చుకుంటూ వస్తాం, మాకు మార్కెట్లో డబ్బులు వస్తాయా అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే ఎస్ అనే చెప్తా. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎంతోమంది సక్సెస్ అయ్యే పీపుల్స్ ఉన్నారు. లైక్ రాకేష్ జుంజున్వాలా గారు రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు, బట్ అతను కూడా మంచి డబ్బులు సంపాదించారు. అలాగే డీమార్ట్ అధినేత, మనకి ఇప్పుడు డీమార్ట్లు చూస్తుంటాం కదా, అతని అధినేత ఇప్పుడు రాధాకృష్ణ దమానే గారు ఉన్నారు కదా, అతను కూడా స్టాక్ మార్కెట్లో మంచి డబ్బులు సంపాదించారు. అలాగే విజయ కేడి అని, వారెన్ బఫెట్ అని, ఇలాంటి పేర్లు మీరు వినే ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించడం వల్ల మనకైతే ఈ పేర్లు పాపులర్ అయ్యాయి. కానీ తక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా చాలామంది మార్కెట్లో ఉన్నారు. ఓన్లీ లూజర్స్ మాత్రమే ఉండరు మార్కెట్లో. సో స్టాక్ మార్కెట్లో ఎంత వాళ్ళకైనా లాసెస్ అనేవి వస్తాయి, అది కామన్. ఎంత పెద్ద ప్రో అయినా సరే, ఎంత పెద్ద ప్రో అని నేను చెప్పుకున్నా సరే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో లాసెస్ అనేవి వస్తాయి. బట్ ఆ లాసెస్ని లిమిట్లో ఉంచుతూ ప్రాఫిట్స్ని ట్రైలింగ్ చేసుకుంటూ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళు మాత్రమే లాంగ్ టర్మ్లో మార్కెట్లో సస్టైన్ అవ్వగలనమాట. అర్థమైందా మీకు? ఎవరైతే క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేస్తూ రిస్క్ రివార్డ్ని తగ్గించుకుంటూ వాళ్ళు వచ్చే ప్రాఫిట్స్ని పోగొట్టుకోకుండా ట్రైలింగ్ చేస్తుంటారు అనమాట. అంటే వచ్చే ప్రాఫిట్స్లో ఇంత మొత్తంలో పోయినా నేను భరించగలను అని దాన్ని ట్రయల్ చేస్తూ ముందుకు వస్తుంటారు అనమాట. ఇప్పుడు 100 రూపీస్ వచ్చిందనుకో, దాంట్లో 10 రూపీస్ పోయినా పర్లేదు అనుకొని తగ్గిస్తారు. సో అక్కడ నుంచి పైకి వెళ్ళింది అనుకో, ఇంకా ప్రాఫిట్స్ వస్తాయి. వచ్చిన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళ ప్రాఫిట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటారు. నువ్వు కూడా ట్రేడింగ్ చేయాలి అని అనుకోవడం తప్పు కాదు, బట్ ఏమీ తెలియకుండా డైరెక్ట్గా యూట్యూబ్లో ఒక 2 వీడియోలు చూసి మోటివేట్ అయిపోయి, లేకపోతే స్టాక్ మార్కెట్లో ఎవరో ఒకరు డబ్బులు సంపాదించారు వాళ్ళని చూసుకొని నువ్వు మోటివేట్ అయిపోయి నేను కూడా సంపాదిస్తానని వచ్చి డైరెక్ట్గా నీ మనీని పెట్టి నువ్వు ట్రేడ్ చేయాలని అనుకోవడం ఖచ్చితంగా తప్పని నేను చెప్తా. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్ని సంవత్సరాలు మీకు స్టాక్ మార్కెట్ గురించి తెలియలేదు కదా, ఇప్పుడు మీరు ఏవో ఒక యూట్యూబ్లో ఒక 2 వీడియోస్ చూడడం వల్ల, లేకపోతే ఇంకెవరో చెప్పడం వల్ల, సజెస్ట్ చేయడం వల్ల, లేకపోతే మీ దగ్గర ఉన్న క్యాపిటల్ని గ్రో చేసుకోవాలనేసి మీ థాట్తోనూ వీటి గురించి తెలిసింది. ఇప్పుడు ఓకే, మీకు ఒక విషయాన్ని అడుగుతాను, చెప్పండి. మీరు ఒక జాబ్ సంపాదించాలనుకుంటే ఎన్ని ఇయర్స్ చదువుతారు? 20 to అబోవ్ 20 ఇయర్స్ కంటే ఎక్కువ చదువుతుంటారు కదా. సో మీరు ఒక జాబ్ సంపాదించడం కోసం అన్ని ఇయర్స్ చదువుతున్నారు. ఆ జాబ్ అల్టిమేట్గా అసలు దేనికోసం ఆ జాబ్ అనేది? మీకు అల్టిమేట్గా ఖచ్చితంగా డబ్బుల కోసమే కదా. మీరు ఎన్ని చెప్పుకున్నా ఏమనుకున్నా సరే అల్టిమేట్గా మీరు డబ్బులు ఇస్తేనే జాబ్ చేస్తారు. డబ్బులు లేకపోతే మీరు ఏమైనా జాబ్ చేస్తారా? చేయలేరు. సో
అల్టిమేట్గా నువ్వు డబ్బులు సంపాదించడానికి మాత్రమే జాబ్ చేస్తావు. అలాంటిది ఒక జాబ్ కోసం నువ్వు 20 to 20 అబోవ్ ఏజ్ వచ్చే వరకు కూడా నువ్వు చదువుకుంటూ ఉంటావు. బట్ అలాంటిది మార్కెట్లో డబ్బులు వస్తాయంటే వెంటనే ఇదే 2 డబ్బులని తెచ్చి పెట్టేసి వెంటనే డబ్బులు సంపాదించాలని నువ్వు ఎందుకు అనుకుంటావు? సో మార్కెట్స్ గురించి కూడా తెలుసుకోవడానికి కొంచెం టైం అయితే ఇవ్వండి. మీ దగ్గర అంత టైం లేదని మాత్రం ఆన్సర్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ మినిమం టైం కేటాయించకపోతే ఒక ట్రేడర్గా మాత్రం దీంట్లో ఉండలేరు. అలాగే మినిమం బేసిక్ ఐడియా లేకపోతే స్టాక్ మార్కెట్స్ పైన ఒక బెటర్ ఇన్వెస్టర్గా మీరైతే ఎప్పటికీ నిలవలేరు. సో ఇక్కడ మీరైతే ఎఫర్ట్స్ ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. అలా మీరు ఎఫర్ట్స్ పెడితేనే మీరైతే మార్కెట్లో ఎంతో కొంత అయితే ఎర్న్ చేయొచ్చు ఎప్పటికైనా. బట్ ఎఫర్ట్స్ పెట్టకుండా మనీ ఎర్న్ చేస్తానే అనేసి వస్తే మాత్రం ఉన్న క్యాపిటల్ని కూడా మీరు ఖచ్చితంగా పోగొట్టుకునే ఛాన్సే మోస్ట్లీ ఉంటుంది. సో అలా మీరు క్యాపిటల్ని పోగొట్టుకున్నప్పుడు మీరు ఏమనుకుంటారు? మీరు చాలామంది బయట మాటలు వినే ఉంటారు, మార్కెట్లు ఇలా రాంగ్, అవి గ్యాంబ్లింగ్, లేకపోతే మార్కెట్లో మనీ పెడితే పోవడమే కానీ రావడం ఉండదు, వస్తే వస్తుంది పోతే పోతుంది, ఇలాంటి మాటలు చాలామంది దగ్గర మీరు వినే ఉంటారు. వాళ్ళ లిస్టులో అయితే మీరు కూడా చేరిపోతారు. ఏమి తెలియకుండా వచ్చి మీరు ట్రేడ్ చేస్తే మాత్రం టైం పట్టొచ్చేమో, లాంగ్ టర్మ్లో ఒక ప్రాపర్గా ఒక ప్లాన్తో ఒక కన్సిస్టెన్సీతో నువ్వు ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎర్న్ చేయగలవు. బేసిక్ లెవెల్ నుంచి కూడా నువ్వు నేర్చుకోవడానికి ట్రై చేయి. నువ్వు ట్రేడింగ్ చేసేటప్పుడు నీకు ఏ టూల్స్ అయితే యూజ్ అవుతాయో ఆ ప్రతి ఒక్క దాని గురించి కూడా ఎంతో కొంత తెలుసుకోవడానికి ట్రై చేయి. అవి మార్కెట్లో అప్లై చేస్తూ బ్యాక్ టెస్టింగ్ చేస్తూ నువ్వైతే నీ ఎక్యురసీ లెవెల్ని ఫస్ట్ నువ్వు టెస్ట్ చేసుకో. ఎప్పుడైతే నేను బెటరు అని నీ మైండ్ సెట్ కనిపిస్తుందో అప్పుడు మాత్రమే లైవ్ ట్రేడ్లోకి దిగి నువ్వు లైవ్లో ట్రేడ్ చేయడానికి ట్రై చేయి. అప్పటి వరకు కూడా నువ్వు బ్యాక్ టెస్టింగ్ చేస్తూ నీ ఎక్యురసీ లెవెల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ నిన్ను నువ్వు డెవలప్ చేసుకో. మళ్ళీ చెప్తున్నా, క్యాపిటల్, నీ మనీ అనేది చాలా విలువైనది. ఒకసారి పోతే మళ్ళీ దాన్ని సంపాదించాలంటే నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది. సో క్యాపిటల్ని ప్రొటెక్టెడ్గా ఉంచుకోవడం నేర్చుకో. రిస్క్ రివార్డ్ గురించి తెలుసుకో. స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం తెలుసుకో. లో రిస్క్ లెవెల్లో నువ్వు స్టార్ట్ చేయి. గ్రేట్ థింగ్స్ టేక్ టైమ్. సో బీ పేషెంట్స్ అండ్ కీప్ గోయింగ్. అల్టిమేట్గా నేను చెప్పాలనుకుంది మీకు అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే క్యాపిటల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మీకు మార్కెట్లో. సో క్యాపిటల్ అనేది మీరు ఎంత ప్రొటెక్టెడ్గా ఉంచుకుంటే మీరు అంత లాంగ్ టైం మీరు మార్కెట్లో సస్టైన్ అవ్వగలరు. సో స్లోగా నేర్చుకొని బ్యాక్ టెస్టింగ్ చేస్తూ మీ రిస్క్ను తగ్గించుకుంటూ మీరైతే మార్కెట్లో ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్. హ్యావ్ ఏ గ్రేట్ డే ఫర్ యూ.